ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ జెండా ఎగరడం తథ్యమని మెదక్ మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త పట్లొల్ల శశిధర్ రెడ్డి అన్నారు. సోమవారం ఇస్నాపూర్లో మున్సిపల్ ఎన్నికల సమీక్షా సమావేశంలో గడిల శ్రీకాంత్ గౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలలో అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరిగినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా రెబల్స్ బెడద లేకుండా సమన్వయం జరిగినట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రకారం గడువు చాలా తక్కువగా ఉన్నందువల్ల బీఆర్ఎస్ అభ్యర్థులు సమయం వృధా కాకుండా ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో విఫలమైన సందర్భాన్ని ప్రతి ఓటరుకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు. అంతేకాకుండా 6 గ్యారంటీలు 420 హామీలు ఏమయ్యాయి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ ఎండగట్టాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తే బీఆర్ఎస్ మున్సిపల్ వార్డు అభ్యర్థులు గెలవడం తథ్యమని అన్నారు. ప్రచారం నిర్వహించుకోవడానికి కేవలం 6 రోజులే ఉన్నందున ప్రతి ఓటరును కలిసి ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు. ఉదయం నుంచే తమ యొక్క కార్యక్రమంలో మునిగిపోవాల్సిందిగా ఖచ్చితంగా 9వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటల వరకే సమయం లేదు. కావున ఎవ్వరు కూడా ప్రతి కడపకు సారు కారు అనే కార్యక్రమం చేత ప్రతి ఇంటికి పోవాల్సిందిగా వాళ్ళందరినీ కూడా మేము ఆదేశం జారీ చేయడం జరిగింది. దాంతోపాటు వివిధ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పార్టీ కోఆర్డినేటర్లు, ప్రతి మున్సిపాలిటీకి ఒక కోఆర్డినేటర్ కూడా నియమించడం జరిగింది. వారితో పాటు స్థానిక ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి దాదాపుగా 26 వార్డులు, ఇంకా 1, 2 ఇంకా డిక్లేర్ చేయనట్టుండు, అది కొంచెం ఏదైనా కారణాల చేత ఆగిపోయిండొచ్చు. వాటిని కూడా ఈరోజు సాయంత్రం వరకు మాఫీ కానీ, రైతు బంధువు కానీ, మిగతా ఇతర అట్లా అనేక సంక్షేమ పథకాలు గతంలో మరి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అన్ని కూడా నడమంత్రులను మధ్యలోనే ఆగిపోయినాయి. వీటన్నిటి కూడా తిరిగి పునరుద్ధరిస్తారనే ఒక ఆశాభావం. ఖచ్చితంగా మరి పార్టీ అభ్యర్థులు ఎక్కడ కూడా మాకు రెబల్స్ అనే బెడద లేనే లేదు. అందరూ కూడా సమాయుక్తమై, అందరూ కూడా సమాలోచనమై ఏకాభిప్రాయంతో ఒకటే అభ్యర్థిని ఖచ్చితంగా కారు గుర్తును తిరిగి సారును తీసుకురావాలనే ప్రధాన కంకణం కట్టుకొని ఈరోజు అన్ని మున్సిపాలిటీలో ఉన్నారు. మెజారిటీ మున్సిపాలిటీలు ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 11 మున్సిపాలిటీలలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మెదక్ మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శశిధర్ రెడ్డి అన్న గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఇస్నాపూర్ మున్సిపల్ యొక్క సమీక్షా సమావేశం మీ పత్రికా ముఖంగా మీకు వివరించడానికి అన్న ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో చంద్రశేఖర్ అన్న గారు, అదేవిధంగా మిరాజ్ ఖాన్ గారు, మా మిగతా మున్సిపల్ నాయకులు పాల్గొంటా ఉన్నారు. ఈ యొక్క పాత్రికేయ సమావేశాన్ని ఉద్దేశించి మెదక్ మాజీ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ గారు, అదేవిధంగా ఈ ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు కోఆర్డినేటర్గా ఉన్నటువంటి హరీష్ రావు గారు, మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం మేరకు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 11 మున్సిపాలిటీలకు కోఆర్డినేటర్గా నియమించి ఈ 11 మున్సిపాలిటీలలో పార్టీ కార్యకర్తలను, పార్టీ సానుభూతి పరులను, పార్టీ నాయకులందరినీ కూడా సమాయుక్తం చేసి రేపు 11వ తారీఖు నాడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు, అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకుపోయే దశ దిశ అనే ఒక కార్యక్రమంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా రేపు 3 గంటల తర్వాత పార్టీ అభ్యర్థులు ఈ 11 మున్సిపల్